ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా జరుగుతూ ఉంది. ఇంకింత ఉధృతంగా చేయాలనే ఉద్దేశంతోటి ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి వరుస మీటింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎక్కడ డిపోల వద్ద ఆయా జిల్లాల్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, ప్రైవేట్ బస్సులు తప్ప అంటే హైర్ వెహికల్స్ కావచ్చు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ రూపంలో ఏవైతే అద్దెకు తీసుకున్నదో ఆర్టీసీ, ఆ వెహికల్స్ తప్ప మిగతా వెహికల్స్ రోడ్ల మీద కనబడని పరిస్థితి. ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలకు పిలవలేదు అనేది ఆర్టీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్యాబినెట్లో నిన్న రాత్రి వరకు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై క్యాబినెట్లో ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఆ చర్చ సందర్భంగా కూడా మంత్రులు ఇమీడియట్గా వాళ్ళ ప్రతినిధులను చర్చలకు పిలవండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించాల్సిన పరిస్థితి. అంటే అప్పటికి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ నడుస్తుందో అప్పటికే నర్సంపేట ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట డిపోలోని డ్రైవర్ ఆత్మహత్య యత్నం చేశారు. ఒంటికి నిప్పంటించుకొని తమ సమస్యలను పరిష్కరించండి అని చెప్పి నినదించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అర్ధరాత్రి ఆయన డ్రైవర్ కూడా చనిపోయాడు. సో ఆత్మహత్యలు వద్దు, మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం డ్రైవర్ ఆత్మహత్య యత్నం చేసే వరకు కనీసం మంత్రులకు సంబంధించి చర్చలకు కూడా పిలవని పరిస్థితి. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎంప్లాయీస్ నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతా ఉంది. ఎందుకు అంటే ఆర్టీసీ కార్మికులు సమ్మెకి వెళ్తున్నారని తెలుసు, వెళ్తున్న సందర్భంలోనూ చర్చలకు పిలవలేదు, తమ డిమాండ్లను నెరవేర్చలేదు. చివరిగా అంటే ఎట్లా అంటే కంటితుడుపు చర్యగా ఒక ఉద్యోగులకు సంబంధించినటువంటి సీనియర్ అధికారులతో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. సో ఆ తర్వాత సమ్మె అనివార్యంగా చేయాల్సి వస్తున్న తరుణంలో ఒక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసి తన ప్రాణం మీదకి తెచ్చుకుంటే తప్ప కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేనటువంటి దీనస్థితిలో తాము ఉన్నామా అని చెప్పి వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి నర్సంపేటకు సంబంధించినటువంటి డ్రైవర్ చనిపోయారు కూడా. సో ఆయన హైదరాబాద్కి మెరుగైన వైద్యం కోసం తీసుకొచ్చినప్పటికీ కూడా చనిపోయారు. దాదాపు 60-70% గాయాలతో ఉన్నటువంటి ఆయన్ని బతికించడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీలు కాలేదు. సో దీని తర్వాత ఇటు ఆర్టీసీ కార్మికుల్లో తమ కోపం ఇంకా ఎక్కువైంది. తమను చనిపోతున్నా కూడా పట్టించుకోరా, ఉద్యమంలోనూ తాము ముందున్నాము, ఆ తర్వాత ప్రభుత్వంలో తాము కొట్లాడితే తమ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాము, అప్పుడు అండగా ఉంటామన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి తమని పట్టించుకోరా, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని విలీనం చేస్తాము ప్రభుత్వంలో అని చెప్పి చేశారు కదా, ఎందుకు చేయరు, ఇక్కడ ఎందుకు వీలు కాదు అక్కడ వీలైనప్పుడు అనేది ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగికి ఇస్తున్నటువంటి ప్రశ్న. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీనికి ముగింపు ఇవ్వకపోతే ఈ నిరసనలు మాత్రం మరింత పెరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అక్కడికి ఇతర రాజకీయ నాయకులు సంఘీభావం తెలిపేందుకు కావచ్చు, లేదంటే చనిపోయినటువంటి డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కావచ్చు, అంత్యక్రియలకు పాల్గొనేందుకు వెళ్తున్నప్పటి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఒక రకంగా ప్రభుత్వం చర్చలకు కూడా పిలవకుండా ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తనకు తానే క్రియేట్ చేసుకొని అంటే కొత్త ఇబ్బందులు సృష్టించుకుందన్నట్టయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. కానీ ఈ మీటింగ్ తర్వాత ప్రభుత్వం కొద్దో గొప్ప అయినా అంటే కిందికి దిగి వచ్చి కార్మికులకు అండగా ఉంటామని చెప్పడంతో పాటు కొన్ని అంశాల డిమాండ్లనైనా నెరవేరిస్తే సమ్మె విరమించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సరే చూడాలి, డిప్యూటీ సీఎం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ భేటీలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం జరుగుతుందా, లేదంటే స్వయంగా సీఎం చొరవ తీసుకొని ఈ సమ్మెకు ముగింపు పలుకుతారనేది అయితే సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.